దేవునికి ప్రియమైన వారలారా, మీ అందరికీ ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెత్సెమనే మినిస్ట్రీ తరపున వందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు. మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు ఇంకా మీ ప్రార్థన అవసరతలు మా ఫోన్ కాల్ చేయండి. మరి ఈ వర్తమానాల ద్వారా, ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెత్సెమనే ఆశీర్వాదపు ఈ కార్యక్రమాల ద్వారా మీరెంతో ఆదరింపబడి ప్రోత్సహింపబడుతూ ఉన్నారు. మీకు ఫోన్ కాల్ ద్వారా మాకు తెలుస్తూ ఉన్నది. మీరు ప్రోత్సహింపబడి ఆదరింపబడటమే కాదు, కానీ మా పరిచయ నిమిత్తము, మా నిమిత్తం కూడా ప్రార్థించండి. మంచిది. మీ అందరి నిమిత్తము, మీ యొక్క కుటుంబాల నిమిత్తము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ఈ దినము ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెత్సెమనే ఈ ఆశీర్వాదపు కార్యక్రమాల్లో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. రండి. మీ ఆర్థిక సమస్యలు తొలగునుగాక, మీ దుఃఖ దినాలు సమాప్తమవునుగాక, మీ వేదన దినాలు లయపరచబడి మీ కుటుంబాల్లో ఆనందము, సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ కుటాల్లో మీరు కలుసుకొని ఆత్మీయమైన మేలు పొందాలని నేను భావిస్తూ ఉన్నాను. ఈ దినం ప్రియులారా, ఈ యొక్క ఆశీర్వాదపు కూడికలో, ఆశీర్వాదపు యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మరి 128వ కీర్తన అనగానే అందులో మన కుటుంబ ఆశీర్వాదాలు కనబడుతూ ఉంటాయి. ఈ వాక్యంలో మనం చూసినప్పుడు మరి ప్రాముఖ్యంగా కొన్ని ఆశీర్వాదాలు, భార్య భర్తల ఆశీర్వాదాలు, మరి పిల్లల ఆశీర్వాదాలు, మనముంటున్న దేశ నివాస ఆశీర్వాదాలు, యెరూషలేము, సియోను, నీ పిల్లలు, నీ భార్య లోగిట ఫలించు ద్రాక్షావల్లి, నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ అని ఎన్నో ఆశీర్వాదాలను మనం చూస్తూ వస్తాం. ప్రియులారా, సహజంగా మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలి, కార్యాలు పొందుకోవాలని మనం ఇష్టపడుతూ ఉంటాము. అయితే మంచిది, దేవుడు ఈ 128వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించేవాడు. అయితే ఇక్కడ ఆశీర్వాదానికి ముందు ప్రియులారా ఒక షరతును పెట్టాడు. అదేమిటంటే 128వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదింపబడును. పై మొదటి వచనంలో కూడా అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి అంటాడు. ప్రియులారా, మనము దేవుని భయాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఈరోజు అంశం దేవుని వాక్యములో నుండి మనము దైవ భయము కలిగి ఉండాలి. దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాము కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి, భయభక్తులు కలిగి. 4వ వచనములో అన్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగా ఆశీర్వదింపబడును అంటున్నాడు. ప్రియా దేవుని సంగమా, మిత్రమా, దేవుని ప్రజలారా, ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడలారా, ఈరోజు దేవుడు వర్తమానము ద్వారా మనతో మాట్లాడనై ఉన్నాడు. ఏమనగా ఆశీర్వాదాలు కోరుతున్నాం, మేలులు కోరుతున్నాము, కార్యాలు కోరుతున్నాము, అద్భుతాలు జరగాలని దేవుని సన్నిధిలో మనం ఎదురు చూస్తున్నాం. మంచిదే. అయితే ఈరోజు 128వ కీర్తనలో ఒక మాట ఆత్మదేవుడు మీతో పంచుకుంటున్నాడు, ఒక హెచ్చరికనిస్తున్నాడు. అదేమనగా వాక్యములు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి, భయభక్తులు కలిగి అంటే దేవుని యొక్క భయాన్ని కలిగి. దేవుని భయం ప్రియులారా ఈరోజు సంఘాల్లో లేదు, కుటుంబాల్లో లేదు, దేవుని బిడల మధ్య లేదు. దేవుని బిడలమని మనం చెప్పుకుంటున్నాము కానీ, దైవ బిడలని ప్రియులారా మనం కీర్తి సంపాదించుకుంటున్నాము కానీ, దేవుని వాక్యము సెలవేయబడుతుంది కదా, ఇదిగో దేవుని భయము లేకుండా మనం ప్రియులారా, దైవ భయము లేకుండా దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదాలను మనం కోరుకుంటూ ఉన్నాం. ఆశీర్వాదాలు ఇస్తాడు, మేలులు ఇస్తాడు, కార్యాలతో నింపుతాడు మన దేవుడు. కానీ ప్రియులారా, ఆయన ఊరకనే కార్యాలు మేలులు చేయడు గాని, దేవుని వాక్యము సెలవిబడుతుంది కదా బైబిల్ గ్రంథములో నుండి, ఎవరైతే దైవ భయాన్ని కలిగి ఉంటారో, దేవుని భయమును కలిగి ఉంటారు ప్రియులారా. అబ్రహాము ఆదికాండములో మనం చూచినప్పుడు 20వ అధ్యాయం 11వ వచనములో ఒక మాట అంటాడు కదా. ఏమంటాడంటే, గెరారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు తన భార్యని ప్రియులారా మరొక వ్యక్తి అబీమెలెకు తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన సతమతం అవుతూ ప్రియులారా ప్రశ్నించినప్పుడు ఒక మాట అంటాడు, ఈ స్థలం ముందు ఏమాత్రమును దేవుని భయము లేదు. ఏమాత్రమును అంటాడండి, ఈ స్థలము అంటాడు. కొన్ని స్థలాలలో, కొన్ని కుటుంబాల్లో, కొన్ని సంఘాల్లో కొంతమంది దేవుని బిడల మధ్య ప్రియులారా పేరుకు మాత్రం ప్రియులారా వారు రూపురేఖలకు దేవుని బిడలుగా ఉన్నారు గాని హృదయములో, ఆంతరంగములో దేవుని భయం లేకుండా జీవిస్తున్నారు. ఈరోజు దేవునికి భయపడటానికన్నా మనుషులకు మనం భయపడుతూ ఉన్నాం, మనుషులకు మనం లోబడుతున్నాం. 1 సమూయేలు 15వ అధ్యాయము 24వ వాక్య భాగంలో దేవుడు సౌలుని రాజుగా చేసినప్పుడు
ప్రియులారా, తన రాజ్య పరిపాలనలో కొన్ని దినాలు అయిన తర్వాత తానేం చేశాడంటే మనుషుల వైపు చూసి, మరి ధనం వైపు చూచి, ప్రకృతి వైపు చూసి ప్రియులారా అతడు జనులకు జడిసి, అంటే ప్రజలకి భయపడని దేవుని వాక్యం మొదటి సమూయేలు 15:24 రాయబడుతూ ఉన్నది. ముందు తొలిలో దేవునికి భయపడ్డాడు. మొట్టమొదటి ఇశ్రాయేలీయులకు ప్రియులార పరిపాలకుడు రాజు సౌలు. రాను రాను తనలో దైవ భయం తొలగిపోయింది, దేవునికి లోబడే విధానం తొలగిపోయింది. దేవుడు అంటే గౌరవము, దేవుని సన్నిధి అంటే అభిమానాన్ని కోల్పోయాడు. చాలా మంది దేవుని బిడ్డలు ఈ దినాల్లో ప్రారంభంలో తొలిలో సేవకునికి సహకారంగా, సేవకురాలికి సహకారంగా సంఘాల్లో ప్రియులారా ఎంతో వెలుగుగా, ఎంతో ఉన్నతంగా, ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో ప్రాముఖ్యంగా పరిచర్యలో గాని, ఇచ్చే విషయాల్లో గాని, గౌరవించే విషయాల్లో గాని వారు కొనసాగుతూ ఉన్నారు. రాను రాను ప్రియులారా దేవుని భయం తొలగిపోయి, దేవుని యొక్క స్థితిగతులను వారు కోల్పోయి వారి జీవితాల్లో తిరుగుబాటు స్వభావాలు కలిగి ఉంటున్నారు. కాబట్టి దేవుని కార్యాలు, దేవుని మేలులు, దేవుని ఆశీర్వాదాలు ప్రియులారా వారు కోల్పోతూ ఉన్నారు. దేవుని వాక్యంలో మనం చూచినప్పుడు దేవుని భయం అంటే తెల్లబట్టలు వేసి ఏదో సేవకులు లేక ఉన్నతమైన అధికారులు కనబడినప్పుడు తలలు వంచి లోబడి ప్రియులారా ఉండటం కాదు గాని, వాక్యంలో నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, అందుకు మోషే భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకు మీరు పాపము చేయకుండా ఉండునట్లు ఆయన భయము నీకు కలుగును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రియులారా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి వారితో మాట్లాడినప్పుడు ఉరుమురు మెరుపులు వచ్చినప్పుడు మోషే కాలములో ప్రియులారా మోషే మాట్లాడుతున్నాడు ఇక్కడ తన ప్రజలతో. వారు భయపడ్డారు. ఆ ఉరుములు మెరుపులు చూసి మోషేతో దేవుడు మాట్లాడాడు. తన ప్రజలు అంటున్నారు, మాతో మాట్లాడితే మేము తట్టుకోలేమయ్యా, మేము నిలబడలేమయ్యా అన్నప్పుడు అప్పుడు మోషే అంటున్నాడు కదా, మీరు భయపడవద్దు. అసలు మీలో దైవ భయం ఉందో లేదో, పాపాన్ని మీరు విడిచిపెడతారో లేదో, పాపమునకు మీరు దూరంగా ఉంటారో లేదో, విడిచిపెట్టిన ఐగుప్తు యొక్క పాపాన్ని, బానిసత్వాన్ని మరలా మీరు జ్ఞాపకం చేసుకుంటారేమోనని దేవుడు పరిశోధించును, పరీక్ష చేస్తానని మోషే మాట్లాడతాడు. అంటే దీనికి అర్థం ఏమిటంటే ప్రియులారా, దేవుని భయము మనలో ఉందంటానికి రుజువు ఏమిటంటే మనం పాపము చేయకూడదు, పాపానికి దూరంగా ఉండాలి. చాలా మంది ఈ దినాల్లో దేవుని భయం కలిగినట్లుగా ఉండి దేవుని సన్నిధికి వస్తూ బాప్తీసం పొంది ప్రియులారా దైవ సన్నిధిలో ఉండి పాపానికి బానిసలవుతున్నారు, పాపము చేస్తూ ఉన్నారు. పాపం అంటే మీరు అనుకోవచ్చు ఆజ్ఞను అతిక్రమమే పాపమని. దేవుని వాక్యము సెలవేయబడుతుంది ప్రియులారా. యెహోవా యందు భయభక్తులు కలిగి 4లో అంటున్నాడు ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగ ఆశీర్వదింపబడతాడు. దేవుని భయం అంటే పై రూపాలు కాదు గాని హృదయాన్ని, ఆంతరంగాన్ని మార్చుకొని ఆత్మ సంబంధమైన క్రియలు మనం కలిగి ఉంటే అపాయం ఉండదు. మీ కోరిక నెరవేర్చబడుతుంది, మీరు ఐశ్వర్యవంతులవుతారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ఈ అపోస్తలుకు ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి.